మొత్తం మీద రాజమండ్రిలో గోదావరి పుష్కరాల కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉన్నారు. జనసంద్రంతో రాజమండ్రి గోదావరి తీరం ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పుణ్యస్నానాలు కూడా ఆచరిస్తూ ఉన్నారు భక్తులు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. ఎలాగుంటాయో పరమశివుని సాక్షిగా కనిపిస్తున్నాయి. లక్షలాది మంది జనం చేరుకుంటుంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రం కనీస ఏర్పాటు చేయనట్టుగా కనిపిస్తుంది. ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళకి కనీస సౌకర్యాలు కనిపించే పరిస్థితి లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం రాజమండ్రి శివలింగం దగ్గర ప్రధాన కూడలుగా భావించే శివలింగం దగ్గర జనాల పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. జనాలు అయితే పడుతున్న కష్టాలు అయితే వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క క్యూ లైన్లో వెళ్తుంటే మరో పక్క క్యూ లైన్లు కూడా ఉన్నాయి. క్యూ లైన్లు ఒక పక్క వాహనాలు, అంబులెన్సులు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జనం ఇసుకేస్తే రాలనంత మంది జనం అనడం చూస్తుంటాం. ప్రస్తుతం అది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా కనీసం ఇసుకేస్తే రాలనంత మంది జనం కనిపిస్తున్నారు. 4 రోడ్లు జంక్షన్ అంతా కూడా జనాలతో నిండిపోయింది. అంతా కూడా పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానాలు చేయాలని ఎంతో ఆశతో వచ్చిన భక్తులు మాత్రం, కానీ వీరందరూ కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం వస్తుందా రాదా కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. జనాలు అయితే కిక్కిరిసిపోయారు. 4 ప్రధాన కూడల్లో పోలీసు వాహనాలు కానీ అంబులెన్సులు కానీ ఎక్కడికక్కడ చిక్కుకుపోయాయి. కనీసం ఇప్పుడు ఎవరికైనా అనుకున్నది జరిగితే మాత్రం బయటికి ఒక్క వాహనం కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. తొలి గంటల్లోనే, అంటే పుష్కరాలు స్టార్ట్ అయిన తొలి గంటల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇక కాసేపట్లో చూసుకుంటే ఇంక ఎలా ఉంటుంది. ఒక పక్క రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే ఒక పెద్ద ప్రవాహం కనిపిస్తూ ఉంది. అలాగే దేవి చౌక్ రోడ్ అని ప్రధాన రహదారిగా భావించి దేవి చౌక్ రోడ్లో ఒక పెద్ద ప్రవాహం, జన ప్రవాహం కనిపిస్తుంది. ఏ రోడ్డు పక్క చూసుకున్న 4 రోడ్లు కూడా జన ప్రవాహాలతో నిండిపోయాయి. అయితే వీరందరికీ కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడంతా కూడా భక్తులంతా కూడా కనీస సౌకర్యాలు కూడా అందుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి స్నానాలు ఆచరణతో భక్తులందరినీ కూడా వెయిటింగ్లో పెట్టడం జరిగింది. దీంతో భక్తులు కిక్కిరిసిపోయారు. లగేజీ పట్టుకున్నట్టు ఎవరి సామాన్లు వారు పట్టుకుంటే పిల్ల పాపలతో కిక్కిరిసిపోయిన పరిస్థితి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర కనిపిస్తూ ఉంది. ఇంతమంది జనాలు రాజమండ్రికి ఒక్కసారిగా చేరుకోవడం, అలాగే అధికారులు ఊహించిన స్థాయిలో, అంటే ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. రోజుకి 10 లక్షల మంది వస్తారని అంచనా వేశారు, కానీ అంతకు మించిపోయే సంఖ్య కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం దేశ విదేశాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ఎక్కడైనా సరే పుష్కరాలకి ఎలాగైనా రావాలి, తొలి రోజే పుష్కర స్నానం చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో వచ్చారు. మరోవైపు ఇంతమంది భక్తులు వీరందరికీ పుష్కర స్నానాలు జరగాలి. ఇంకా ప్రధానంగా అనేక మంది వీఐపీలు రాబోతున్నారు. వీఐపీలు పుష్కర స్నానాలు జరగాలి, ఈ భక్తులు పుష్కర స్నానాలు జరగాలి. ఇవన్నీ కూడా జరుగుతాయా? మరి రేపటికి కొంతమంది వస్తున్న పరిస్థితి ఇంకా 12 రోజుల పాటు ఉంది. 12 రోజులకి ఎంతమంది భక్తులు వస్తారు, వీళ్ళందరికీ పుష్కర స్నానాలు ఎలా జరుగుతాయి, అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నదానికి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఏదైనా వీళ్ళందరూ భక్తులకి పుష్కర స్నానాలు జరిగే విధంగా ప్రభుత్వం మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైనా తొక్కిసలాట జరిగితే మాత్రం ఒక పెద్ద ప్రమాదానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. హైదరాబాద్ స్టూడియో.